వెల్కమ్ టు మన టీవీ. ఉరవకొండ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఐటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు వై రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం జలాశయం నుండి వరద నీటిని లాగడం ద్వారా ఈ ప్రాంతానికి నమ్మకమైన సాగునీరు మరియు త్రాగునీటి సరఫరాను అందించడానికి ప్రాజెక్టు రూపొందించబడిందని అన్నారు. అనంతపురం జిల్లా చెరువులని స్థిరీకరించి ఆయకట్టుకు నీళ్లు ఇచ్చేలా ప్రాజెక్టు నిర్మించారు. ముఖ్యంగా ఉరవకొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కృషి వలన ఈ హంద్రనీవా కాల్వ విస్తరించబడి చెరువులన్నింటికీ నీళ్లు ఇస్తున్నారని, ఇక్కడి పంటలు ఎండిపోతుంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఈ రోజు కూడా హంద్రనీవా కాలంలో నీళ్లు వచ్చేలా కృషి చేశారన్నారు. కాలువ మొదటి దశ మల్యాల వద్ద ప్రారంభమవుతుంది మరియు రాయలసీమలోని 4 జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఐటీవీ నియోజకవర్గ అధ్యక్షుడు సత్యం రెడ్డి, పురుషోత్తం, తేజమూర్తి, తిలక్ రాంబాబు, విష్ణు తదితరులు పాల్గొన్నారు. మరొకసారి మీరు గెలిపిస్తే ఉరవకొండ పరిస్థితి ఖచ్చితంగా మార్పు జరుగుతుంది, లేదా ఉరవకొండ స్థాయి మరో విధంగా ఉంటుందని చెప్పి ఈరోజు చెప్తాను. దాంతోపాటు దాదాపు ఉరవకొండ పట్టణంలో జగనన్న కాలనీలు ఏర్పరిచి 4000 పైచీలకు పట్టాలు ఇచ్చారు. దీనికి కూడా మన ఓర్చుకోలేనటువంటి స్థానిక ఎమ్మెల్యే పాయాల కేశవ్ దానికి అడ్డం పడి ఆ పట్టాలు రానిపోకుండా చేసి దానికి ఏదేదో కోర్టుల ద్వారా తీసుకుపోయారు. వాటన్నింటినీ కూడా పరిష్కరించి ఈరోజు ఈ పట్టాలన్నింటినీ మన విశ్వేశ్వరరెడ్డి అన్న అందరికీ ఇవ్వడం జరిగింది. వాటితో పాటు మన హంద్రీనీవా నీళ్ళు వస్తుంటే కూడా తన అనుచరులతో దానికి అడ్డపులు వేసి ప్రచారం కోసము లేదంటే ప్రాపకం కోసము జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఓర్చుకోలేక ఆయన అడుగడుగున అభివృద్ధికి అడ్డుపడుతూ ఉన్నాడు. కాబట్టి ఉరవకొండ అభివృద్ధి జరగాలన్నా మన హంద్రీనీవా ఇప్పట్లాగే ఎప్పట్లాగే నీళ్ళన్నీ అంది ప్రతి చెరువుకి ఉరవకొండ నియోజకవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చెరువులకి నీళ్లు రావాలంటే మనం విశ్వానాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. దాంతోపాటు ఉరవకొండ నియోజకవ్యాప్తంగా ఆర్బీకే కేంద్రాలు కావచ్చు, సచివాలయాలు కావచ్చు, నాడు నేడు స్కూల్స్ కావచ్చు, మీరు ఎటువైపు చూసినా కూడా మనకు అభివృద్ధి కనబడుతూ ఉంది. కాబట్టి ఈ అభివృద్ధి ఖచ్చితంగా మనకి కొనసాగాలన్నా లేదంటే ఇంతకంటే ఎక్కువ మరింత అభివృద్ధి మనకి ఉరవకొండ నియోజకవర్గానికి కావాలంటే మనం విశ్వేశ్వరరెడ్డి అన్నకి గెలిపించి లేదంటే విశ్వేశ్వరరెడ్డి అన్నకి వచ్చే ఎన్నికల్లో పెద్ద ఎత్తున గెలిపించాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ ఐటీ విభాగము, స్టూడెంట్ విభాగము, యూత్ విభాగము వీటి ద్వారా మేము కోరుకుంటా ఉన్నాము.